నీవు మాత్రమే వేదమానయా నీవు మాత్రమే
నమ్మకం కలిగిన మా సేవ పరిశుద్ధుడైన మా తండ్రి మీ ఉన్నతమైన నామమున స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మరొక వారం మీ ఆవరణలో చేరి మరొక రోజు మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించారు. దేవాలయ సమయంలో నైనా ప్రభా ఆరాధించబడిన ఆరాధన మీరు అంగీకరించి ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మా అందరి పట్ల మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన మీకు అర్పించుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి ఆరాధించి ఈ ఆరాధన మీకే అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. ప్రియులారే, సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతితో వ్యక్తిగతంగా కుమారుడుగా, పౌలు గారి తండ్రిగా, తిమోతి కుమారుడిగా, తండ్రిగా కుమారుడికి తెలియపరుస్తున్న మాటలేమో అవన్నీ కూడా ఒక్కొక్కటి చదువుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం. 6వ అధ్యాయంలో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ నీ యవ్వనం బట్టి నిన్నెవరు తునీకరించుకున్నట్లు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్ని విషయాలలో జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. ఒక వయసు దాటి వచ్చేసిన వాళ్ళకి తెలుస్తుంది చిన్న వయసులో ఎలా ఉంటుందో, యవ్వన వయసులో ఎలా ఉంటుందో. కాబట్టి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో, పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో, లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయవలసిన వయసు వచ్చినప్పుడు ఆ పెళ్ళిళ్ళు చుట్టానికి తిరిగినప్పుడు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధలన్నీ చిన్నపిల్లలు తెలవు. కాబట్టి పెద్దగా ఉన్న పౌలు గారు యవన కాలం కానుండి తనకు ఎదురైన సమస్యలు ఏమై ఉన్నాయో, ఇలా వస్తాయి, ఇలాంటివి వస్తాయి, ఇలాంటివి వస్తాయి, వాటితో నువ్వు చేయవలసిన పని ఏంటంటే పోరాడాలి, వాటి విషయంలో
నువ్వు స్థిరముగా ఉండాలి, తొట్టిల్లిపోకూడదు అని చెప్తా ఉన్నాడు. వీళ్ళరా లోకంలో వైరస్ ఉంటది. వైరస్ అంటే చాలా ఉంటాయంట. కనుక ఈ వైరస్ మన నోటంట, ముక్కంట, కళ్ళంట, తింటున్న ఆహారం ద్వారా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళినప్పుడు మన బాడీ ఆరోగ్యంగా ఉందనుకోండి, లోపల ఉన్న బాడీ ఏం చేస్తుంది అని అంటే వాటితో పోరాటం చేస్తుంది. ఒకవేళ మన శరీరం అనారోగ్యమైంది అనుకోండి, ఆ వైరస్ గురైపోతుందట. అంటే ఆ వైరస్ బలం ఎక్కువైపోయి శరీరంలో ఏమొచ్చేస్తుంది అని అంటే అనారోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి లోకములో వైరస్ ఎలా వస్తుంది ఉంటాయి. ఆ వైరస్ అనేది, ఆ వ్యాధులు అనేవి మన శరీరంలోనికి వచ్చినప్పుడు అవి తట్టుకోవాలి అని అంటే, ఆ వ్యాధికి గురి కాకుండా ఉండాలని అంటే మన శరీరం ఎలాగైతే సహకరించాలో, మనము కూడా లోకంలో పాపం ఉంది. ఆ పాపం మన మీదకి మనలోకి వచ్చినప్పుడు అది మనం అనుసరించుకుని ఉండాలి అని అంటే మనలో కూడా ఆ పాపమును జయించగల శక్తి ఉండాలి. ఆ పాపమును జయించగల జ్ఞానం ఉండాలి. ఆ పాపమును జయించగల ఆత్మశక్తి గలవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడండి వాటిని మనం జయించగలం. మన విశ్వాసంలో సన్నగిల్లిన వీళ్ళరా, ఆత్మీయతలో సన్నగిల్లిన, ప్రార్థనలో సన్నగిల్లిన, దేవుని స్తుతించటంలో సన్నగిల్లిన మనము వైరస్ కి శరీరం దొరికేసినట్టుగా మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తామనంటే దొరికేస్తాం. వాటికి పాపములో పడిపోవటానికి అనుకూలత ఉంటది. ఎవరో ఒక ఆయన నాకు వాట్సాప్ లో పంపించారు. ప్రియులారా, సాతాను కామ, కోద, పాపం లేకపోతే నాశనం చేయటానికి వాడు ఎన్నో రూపాలుగా వస్తాడు. వాడు కొమ్ములేసుకునేమి రాడు. వాడు మన మీదకి మనుషుల్లాగానే వస్తాడట. మనుషుల్లాగానే వచ్చినప్పుడు వాటిని జయించాలనంటే ఇదిగో ఈ గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఏంటయ్యి అని అంటే, ఒకటి బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్ చదువుతూ ఉంటే ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది భక్తో, ఏదో అబద్ధమో మనకు తెలుస్తుంది. బైబిల్ చదువుతలేదు, దేవుని స్తుతిస్తున్నాం, మంచిదే. కానీ దేవుని స్తుతిస్తున్న నీవు బైబిల్ చదవలేదు కనుక వాడు నీ మీద ఒత్తిడి చేయటానికి, నీ మీద ప్రయోగం చేయటానికి అనుకూలత ఉంది. అందుకని బైబిల్ చదవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, తర్వాత ప్రార్థన చేయాలి, వాక్యమును ఏం చేయాలట వినాలి. కనుక చదవాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, వాక్యమును ఏం చేయాలట వినాలి. విన్నప్పుడు వైరస్ అనే పాపము మన మీదకి ఎప్పుడైనా ప్రయోగం అయినప్పుడు ప్రియులారా, దానికి గురి కాకుండా ఉండాలనంటే మనం ఏం చేయాలి? ఈ గుణ లక్షణాలు మనం కలిగి ఉన్నాం కనుక వాటితో పోరాటము చేసి జయించగలం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మనం ఇంకొక సందర్భాన్ని మనం జయించాలంటే ప్రభు చెప్పాడు. ఏమన్నారనంటే, మీరు అంధకార దురాత్మ శక్తులను మీరు జయించాలనంటే ఇవి కలిగి ఉండండి అన్నాడు. ఏం కలిగి ఉండాలట అనంటే సౌర్వాంగ కవచమును కలిగి ఉండాలట. ఏంటయ్యి అనంటే రక్షణ అనే స్థిరస్థానము, నీతి అనే మైమరుపు, విశ్వాసం అనే డాలు, సత్యం అనే గట్టి, దేవుని వాక్యం అనే ఖడ్గము, సమాధానం అనే చెప్పులు వలన స్థిరమైన మనసు తోడును కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ అటువంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు సాతాన్ని మనం ఏం చేస్తాం? జయిస్తాం. అలా జయించగల వారిగా ఉండాలి అని అంటే వాక్యాన్ని చదవాలి, వినాలి. ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, మనకి ఏం అపాయం వస్తుంది, దేవుళ్ళలోంచి తొలగిపోవటానికి మనల్ని ఏ విషయంలో సాతాను గారు శోధిస్తాడు అన్న విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటే మనం దానికి గురికాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. పిల్లలు చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాసత్వము కాడి కిందనున్న వారందరూ తమ యజమానులు పూర్ణ ఘనతను పాత్రని ఎంచుకొనవలెను. విశ్వాసమైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులను వారిని తునేకరింపక వారు సేవా ఫలము పొందువారు, విశ్వాసులను ప్రియమైన వారు ఉన్నారని మరి ఎక్కువగా వారికి ఏం చేయాలట?
సేవ చేయాలట. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, పిల్లరా, మనం దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనల్ని గొప్పవాడిగా చేశాడు. మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత మనము ఏదో పని పెట్టుకున్నాం అనుకోండి, వ్యాపారం పెట్టుకున్నాం అనుకోండి, లేకపోతే ఏమైనా కంపెనీ పెట్టుకున్నాం అనుకోండి, మన దగ్గర కొంతమంది వస్తున్నారండి దేవుని అడగిన వారు. వారి విషయంలో మనము యజమానమైన చూడండి కాకుండానట్లు దాసత్వమైన కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్వమైన ఘనతకు పాత్రులని, అంటే వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? యజమానులు గనులని వారిని యజమానులు అంట. అసలు యజమానుల పరిస్థితి ఎలా ఉంటది, మామూలు పని వారి పరిస్థితి ఎలా ఉంటది అని అంటే, యజమానులు ప్రతి దాని కేకలు వేసి పని చేయించుకుంటారు. అది సంప్రదాయం, పని తీరదు. కానీ దేవుని నమ్ముకున్నాం కనుక రే వచ్చిన వారు దేవుని దూషించుకున్నట్లు మనము ఆ యజమానులుగా ఉన్న మనము వాళ్ళు పూర్ణ మనసుతో ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. దేవుని నామమును ఆయన బోధలు దూషింపబడకుండానట్లు, అంటే పనికొచ్చిన వారందరని తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని, అంటే బయట వాళ్ళు దేవుని నమ్మని వారు కఠినంగా ఉంటారులేండి. మనం ఎలా ఉండాలట? వారు పూర్ణ మనసుతో వారిని ప్రేమించి వారితో మన పని చేయించుకోవాలట. అది దేవుని పిల్లలకి ఇస్తున్న నియమం అనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. 1, 2 పిల్లల తర్వాత మనం చదివితే కిందకెళ్ళి చదివితే అంటున్నాడు 3వ వచనం, ఎవడైనను భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వారు ఏమవుతారట? ఇప్పుడు మనం బోధించింది కాకుండా మీరు బోధిస్తుంది తప్పు అని వ్యతిరేకించిన ఆ వ్యతిరేకత అంట దేనికి కారణం? గర్వానికి కారణం, 1 భేదాభిప్రాయానికి కారణం. కాబట్టి ప్రియులు ఎక్కడ అంటాడు చూడండి, అసూయ, ఈకి మూలముగా అసూయ, కలహము, దూషణలు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి లాభసావం అనుకొని వ్యర్థమైన, ఇప్పుడు చూడండి చెప్తున్న బాధ తప్పు అని చెప్పి కొంతమందిని ఎక్కేసి బాధ చేయడానికి చెప్పి ఇలా చెప్తూ ఉంటున్న ఆ బాధను చెడగొడుతున్న వారట. ఎందుకు చెడగొడుతున్నారట అని అంటే అసూయ చేతను, కక్ష చేతను, దురాలోచన చేతను, దాన్ని పాడు చేయాలని ఆశతో ఏం చేస్తారట? పాడు చేస్తున్నారట. కాబట్టి అటువంటి వారిని ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకొని వారి విషయంలో జాగ్రత్త పడాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అంటూ ఏమన్నాడంటే, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. వాక్యమును దైవభక్తి అనుకూలమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడికి ఏమైనా కలిసి వస్తుంది అంటారా? ఏమి రూపాయి రాదు, 1 రూపాయి కలిసి రాదు, అవమానం తప్ప. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే చెడిపోయిన మనసు గలవారే, చూడండి, చెడిపోయిన మనసు కలిగి శక్తిహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యక్తమైన వాదములు ఏం చేస్తారట? ఈ భక్తి ఏ భక్తి అంట అనంటే దైవభక్తి లాభసాధం అనుకుని, అంటే భక్తిలో ఏం దొరుకుతుంది అనుకుంటున్నారు? లాభం దొరుకుతుంది అనుకుంటున్నారు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం కోరుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? దైవ భక్తి లాభసాధనం అనుకుని కొంతమంది ఎక్కడికి వస్తున్నారట? దేవుని మందికి వస్తారు. ఇక్కడ ఏం లాభం దొరకదు. ఎక్కడ దేవునికి ఇవ్వటం తప్ప ఇక్కడ నుంచి పట్టుకెళ్తా ఉండదు. ఇక్కడ చేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ముందుగానే చెప్పాడు, లాభ సాధనం కనుక్కుని వస్తున్నారట. ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఇక్కడ ఏంటో అందుకే పేతురు కూడా ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని వెంబడిస్తున్నాము కనుక మాకేం దొరుకుతుంది అని అంటే అప్పుడు పేతురు ప్రభు అన్నాడు, నువ్వు చూడండి లోకాసు వార్త
మాకేం దొరుకుతుంది నేను వెంబడిస్తున్నాం అని అంటే ప్రభు చెప్పాడు, పునరుద్ధాన దినమందు మేము సమస్తమును విడిచిపెట్టదు. ఏం విడిచిపెట్టాం అని అంటే పడవలు విడిచిపెట్టాం, తల్లిదండ్రులు విడిచిపెట్టాం, బంధువులు విడిచిపెట్టాం, గ్రామాలు విడిచిపెట్టాం, సమయాన్ని ఇచ్చాం, నీ చుట్టూరు తిరుగుతున్నాం, మాకేమి లాభం అని అంటే చూడండి మాట పట్టుకుంటారు లోక వార్తలు ఉంటుంది. మాకేమి లాభం అని అంటే అప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఏమి లాభం అని అంటే మీరు తండ్రి కుడి పార్శ్వమునున్నప్పుడు మీరు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని మీరు పరిపాలన చేస్తారండి. దొరికిందా? సరే ముందుకు వెళ్ళిపోదాం. పేతురుతో ప్రభు చెప్తాడు, ఏమంటారంటే మాకేమి లాభం, మాకేమొస్తుంది ఈ విషయాల్లో అని అంటే అప్పుడు ప్రభు చెప్పారు ఏమొస్తుంది అని అంటే పునరుద్ధాన దినమందు నువ్వు సింహాసనాసీనుడివై నాతో పాటు మీరు పరిపాలన చేస్తారని అంటాడు. కాబట్టి లాభం ఆశించి వచ్చారు పేతురు, ఇస్కరియోతు కూడా లాభం ఆశించి వచ్చారు కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రియులారా, ఇస్కరియోతు యోధు కూడా లాభం ఆశించి వచ్చాడు కాబట్టి ఇక ఏమీ దొరకలేదని యేసు ప్రభువుని ఏం చేసేశాడు? అర్థమవుతలేదా? ఎందుకు అమ్మేశాడు యేసు ప్రభువుని? లాభం కొరకు వచ్చాడు, లాభ సాధనం అనుకుని వచ్చాడు, లాభం దొరకలేదని ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేశాడు? అమ్మేశాడు. ఇక ఈయన సరిపోతేలే, ఈయన వచ్చినలే అని అమ్మేశాడు. కాబట్టి ప్రియులారా, భక్తిలో ఇక్కడ ఏం దొరకదు. ఇక్కడ దొరికింది ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం, మనం దేవుని దగ్గర మొరపెడతాం, దేవుని దగ్గర అంగలార్చినప్పుడు దేవుడు ఏం చేయాలో అది మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇలాగ ఆలోచించాలి. కనుక దేవునికి 1000 రూపాయలు ఇస్తున్నాం, లేకపోతే 1500 ఇస్తున్నాం, 2000 ఇస్తున్నాం, దానికి తగ్గ లాభం ఏది, దానికి తగ్గ భోజనం ఏది, దానికి తగ్గది అని అనకూడదు. దేవునికి ఇచ్చినప్పుడు వీళ్ళకి కొంత నష్టపోవటానికే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే మనం లాభ సాధన కొరకు రాలేదట, దేవునికి ఇవ్వటానికి మనం వచ్చాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. రండి మన పాఠంలోకి వద్దాం. పౌలు కనుక అన్నాడు పేతురు గారు పౌలు గారితో, నువ్వు లాభ సాధనం కొరకు భక్తి చేయొద్దు అని అంటూ ఏమంటున్నాడంటే, నేను పాఠంలోకి వస్తున్నానండి. వీళ్ళ ఈ మాటలు చదువుదాం. 6వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 5వ వచనం, చెడిపోయిన మనసు కలిగి శక్తిహీనులై మనము ఈ లోకములోనికి ఏమీ లాభ సాధకమని చేస్తారట. రెండవది దాని దేవుడు అంట చేసిన భక్తికి దేవుడు లాభ సాధకమైన మేలులు దేవుడు మన పట్ల చేస్తాడు. అంటే ఏమంటున్నాడంటే మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకోపోలేము. కాగా అన్నవస్త్రము గలవారే ఉండి వాటితో తృప్తి పొందవాలి. కాబట్టి మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ పట్టుకురాలేదు, ఏమీ పట్టుకుని వెళ్ళదు ఒక విషయాన్ని. కాబట్టి ఏమన్నా గరిబీలు పెట్టి సంపాదిస్తే ఏమన్నా ఎట్టుకెళ్తామా? ఏమీ పట్టుకెళ్ళాం, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యం చెప్తా ఉంది ఏమనంటే ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం. అందుకే అంటాడు 9వ వచనంలో, ధనవంతులగుటకు అపేక్షించువాడు సోదరులోను ఊరులోను పడు అవేకి అనేక దురాశలలోనూ పడు. కాబట్టి ఏదో రకంగా సంపాదిద్దామని మనుషుడు లాభ సాధన కొరకు ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాలు ధనం సంపాదిస్తూ ఉంటుంటే ఆఖరికి ధనం సంపాదించేవాడట ఆఖరికి ఏమవుతాడంటే శోధనలోను ఊరులోను పడిపోతారండి. శోధనలోను ఊరులోను ఎవరు పడిపోయారు చెప్పండి బైబిల్లో? ధనం సంపాదించాలని ఊరులోను శోధనలో పడిపోయిన వారు ఎవరనంటే బిలాము ధనమును ఆశించి శపించడానికి వెళ్ళటాన్ని బట్టి తాను ఏమయ్యాడు అని అంటే గాడిద చేత ఏం చేయబడ్డాడు? బుద్ధి తెప్పించుకోవాల్సి వచ్చింది. 1, 2 ప్రియులారా, గెహాజీ ప్రియులారా దైవజనుడు వద్దనే తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి కుష్టి నయమాన్ని పోగొట్టుకున్న కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. కనుక ఇస్కరియోతు యోధ కనుక యేసు ప్రభువారిని ధనము కొరకు అమ్మేటాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాడు? చూడు ఎలా అంటాడు, ఇక్కడే అంటాడు చూడండి
వీళ్ళరు ఏమంటారంటే చక్కని మాటలు చూస్తాం ఏంటంటే ధనమును ఆశించి అంటే కొంతమంది పొడుచుకుని వారు చనిపోయారన్న మాట చూస్తాం చూడండి. ఎందుకనగా సమస్తమైన 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే ఏం చేశారటండి, పొడుచుకున్నారట. కాబట్టి ధనాన్ని ఆశించి కనుక డబ్బు వద్దనంటే లేదు, కావాలి. కానీ డబ్బు కొరకు దేవుని విడిచిపెట్టి దేవుని సమయాన్ని విడిచిపెట్టి వ్యర్థం చేసుకుంటే ఆఖరికి ఏమవుతుందని నిన్న చెప్పాడు ఈయన పౌల్ గారు. ఏమిటంటే అర్చంద్ర ప్రసాద్ గారు అంత డబ్బు సంపాదించాడు కానీ ఆఖరికి ఒక్కడే అయిపోయాడట. కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచిద్దాం. మనము దేవుని విడిచిపెట్టి సమస్తాన్ని సంపాదించి విడిచిపెట్టడాన్ని బట్టి దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి వచ్చిన నష్టం ఏంటంట అని అంటే లోకము నుంచి రూపాయి పట్టుకెళ్ళలేవు, దేవుడిచ్చే రక్షణ కూడా పోగొట్టేసుకుంటారు. ఎక్కడ రాయబడుతుంది చూడండి. నేను ముగిస్తానండి వీళ్ళరా. కొంచెం ఇవన్నీ కూడా కొంచెం బాధకరంగా ఉన్నాయి కాబట్టి నేను ముగిస్తాను త్వరగానే. ఏమంటాడో చూడండి. 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. కాబట్టి కనుక ధనం విషయంలో దాంట్లో పడకుండానట్లు నీవు మంచి పోరాటము కనుక ధనము కొరకు కనుక లేనిపోని చెడ్డ మాటలు ఇలా చెప్పుకున్నామండి. నేను ముగిస్తానండి. ధనమును ఆశించాలని ఆళ్ళ మీద చెప్పి అక్కడ సంపాదించాం. దేవుని నియమాన్ని తొలగించుకుని సంపాదించాం. ఒక రోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామంట? నరకం, అగ్ని ఆరదు. అందుకే ఏమంటున్నాడనంటే ధనము కొరకు ప్రయాసపడక దేని కొరకు అంట అనంటే పరలోకం కొరకు మనం ఏం చేయాలంటండి? ప్రయాసపడే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏప్రిల్లోకి రాసిన పత్రికలో మనం చూస్తే మోసే గురించి అక్కడ మాట ఉంటుందండి. 11:24 వచనంలో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం అనుకుని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే. ఇప్పుడు మోసే ఎవరి కొడుకు అని అంటే రాణిగారి కొడుకు, రాజుగారి కొడుకు. ఇప్పుడు రాజుగారి కొడుకు అనిపించుకున్నట్ట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనిపించడయే మేలు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇక్కడ మాట చదువుతాం. ధనము కంటే క్రీస్తు విషయమే గొప్ప. నేను తీసుకున్నామండి. ఏమన్నా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడట. కాబట్టి ప్రియులరా, పాప భోగమును అనుభవించుట కంటే పాపభోగం అంటే ఏది? ఈ లోకాది కాదు. ఈ లోకభోగం అంటే ఏంటంటే నీది కానిది. నువ్వు కష్టపడ్డావు. బైబిల్లో ధనికులు ఉన్నారా లేదా? ఎవరున్నారు ధనికులు? అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, ఏబు ఉన్నాడు, ప్రియులరా కొర్నేలు ఉన్నాడు. వీళ్ళందరూ ధనికులే. కానీ ధనికులు ఉన్నప్పుడు మరి ఈ మాట ఎందుకు రాయాలి? కనుక ధనికులై ఉండొద్దని ఎందుకు రాయాలి? అది కాదు. ధనికులు పాపభోగం అంటే ఏంటనంటే నీది కానిది. ఇప్పుడు ఈ మోసే పాపభోగం అన్నది దేన్నన్నాడు? దేన్నన్నాడు? తనది కానిదేది? అందరూ ఒకసారి తెలుస్తుంది చెబుదామండి. హల్లెలూయా. మోసే పాపభోగం అని దేన్ని అన్నాడనంటే తనది కానిది ఏదది అనంటే ఐగుప్తు ధనము తనది కాదు. ఎందుకు కాదు అనంటే తాను పెంపకానికి వచ్చాడు, తాను ఐగుప్తుడు కాదు. అందుకే ఈ పాపభోగమును అనిపించుట కంటే క్రీస్తుతో నింద అనిపించుట.
కాబట్టి నీతి కానిది పాపభోగం, నీతి కానిది అది శాపం, నీతి కానిది నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి నీతి కానిది ఏది ఆశించద్దు, నీతి కానిది ఏది తీసుకోవద్దు. అలా తీసుకుంటే పాపభోగము. కనుక ఆ విషయంలో మనం ఏమై ఉండకూడదనంటే ధనవంతులమై ఉండకూడదు. నీతి కాని దాని విషయంలో ధనవంతులమై ఉండకూడదు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ విషయంలో మనం ఏం చేయాలనంటే పోరాడే వారంగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయను, దొంగలు ఏమి చేస్తారట, అన్నము వేస్తారట. కాబట్టి లోకములో మన ధనము దొంగిలిస్తారంట. కానీ దేవుడు దగ్గర మనము దేవుడికి ఇచ్చేది ఇదంతా అని నేను అంటలేదు. నా మాట అర్థం చేసుకోవాలి. అందరూ ఒకసారి దేవుడికి వదిలేదమ్మా, మీ ఆస్తి అంతా దేవుడికి ఇచ్చేది అని అంటలేదు. నేను అనేది ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా సంపాదన కొరకు పరిగెత్తుతావు చూసావా, అది ఒకటి. రెండు, పాప భోగం నీది కానిది ఆశిస్తావు చూసావా, దానివల్ల నీవు నరకానికి వెళతావు, పాపాన్ని తెచ్చుకుంటావు. అది మనకు శాపంగా మారుతుందని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ప్రియులారా, అటువంటి ఆస్తి నీకు ఉగ్రత పాలు చేస్తుంది. అదే అంటున్నాడు. ఏమన్నాడు అని అంటే సామెతల గ్రంథం 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు నీతి మరణము నుండి ఏం చేస్తుందట. కాబట్టి ప్రియులారా, యథార్థంగా సంపాదించింది ఆ సంపాదన ఏమవుతుందో అది పరలోక రాజ్యానికి మనం తీసుకువెళ్తుందనే విషయాన్ని మీకు తెలియదు. వర్షపాఠం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి బాబు. కాబట్టి అది రీతిగా మనం ముందుకి సాగుదాం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఒకే విషయాలు తప్పడా చెప్పేసి నేను ముగించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మనం అంటే కొన్ని విషయాల్లో పారిపోవాలట. చూడండి, కీర్తన గ్రంథం 11 కీర్తన గ్రంథం ఈ మాటలు చెప్పేసి నేను ముగించేస్తానండి. కీర్తన గ్రంథము 11 మొదటి వచనాన్ని చదువమ్మా. యెహోవా సెర్ర చేస్తున్నాను, పక్షి వలె మీరు అక్కడ పారిపో. అమ్మ అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి. పక్షి వలె నీవు కొండకి పారు. ఇప్పుడు పక్షిని కొడతాకి ఏటగాడు వచ్చాడండి. ఏటగాడు వచ్చి గురి పెట్టినవాడు ఏం చేస్తాడు పక్షి? పారిపోదు. ఇప్పుడు ఉగ్రత ఉందని తెలిసినప్పుడు ఆ ఉగ్రత నుండి ఏమవ్వాలి? పారిపోవాలి. పారిపోతే అక్కడే ఉంటే ఏమవుతాం? ఏటగాడికి దొరికేస్తాం. ఇప్పుడు మనము కూడా పారిపోవాల్సిన సందర్భాల్లో ఉన్నాం. ఏ విషయాల్లో పారిపోవాలి అని అంటే నువ్వు పారిపోకుండా తెలుసు కూడా అక్కడే ఉన్నావంటే అదే నీకేం చేస్తుంది? ఊరవుతుంది. కాబట్టి అదే మనకి అపాయం అవుతుంది. అలాగే అపాయం కాకుండా ఉండాలనంటే ఏ విషయంలో పారిపోవాలి అని అంటే ఒక మాట ఇందాక చదువుకున్నాం కదా, తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2:22 మనం చదివితే ధనాపేక్ష నుండి మనం ఏమవ్వాలనంటే పారిపోవాలి. ధనం మీద ఉన్న ఆశ, ధనం మీద ఉన్న ఇంకేదో అని ఆశపడతాం చూసారా, ఆ ఆశ నుండి మనం ఏమవ్వాలనంటే పారిపోవాలి. చదువురమ్మా. తిమోతి రాసిన పత్రిక ఉందా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధల చేత తమను తామే చూడండి. ఈ విషయాల్లో అర్థమవుతుందమ్మా? ఒకసారి దేవుని స్తోత్రమా. నన్ను తప్పుకోవద్దు, అనుకోవద్దు. ఇప్పుడు అక్కడ డబ్బులు ఎట్టున్నాయండి, 1 లక్ష రూపాయలు పెట్టున్నాయండి. పెట్టున్నప్పుడు ఎవరు లేరండి, ఎవరియో ఆ పిల్లయ్య అని తెలిసింది. తెలిసినప్పుడు దాన్ని దాచేసుకుంటా అనుకూలత ఉందండి. తీసేసుకున్నామండి. తీసేసుకున్నాం. ఈ డబ్బును బట్టి తనది కాదు కనుక ఈ విషయంలో ఎవరు మంద కాని దాన్ని తీసుకుంటూ వల్ల మన పాపులమే. మనము అలా తీసుకున్న చేత శిక్షా విధికి కారకులవుతాం. కనుక అలా కాకున్నట్లు నీది కానిది ఏదైతే ఉందో దాని విషయంలో అక్కడి నుండి పారిపోవాలి. అక్కడ నుండి ఏం చేయాలి? ఇప్పుడు ఆఫీసుల్లో కొంతమంది ఎలా చెప్పుకున్నాం, మందిరంలో ప్రియులారా, కొన్నిసార్లు మందిరం వంటకాన్ని డేచలు పట్టుకెళ్తారు.
అంటే మళ్ళీ మీ గురించి అక్కడ ఆఫీస్లో చెప్తే బాగోదని ఇలా చెప్తారు. డేట్ లెక్కలు మూతలట్టుకు రారు. కానీ మూత నీది కాదు, మూత ఎవరిది? ఒక కుర్చీలు ఎట్టుకెళ్తారు, తిరిగి ఒక కుర్చీ తయారు, 10 కుర్చీలు ఎట్టుకెళ్తారు, కుర్చీ తయారు, సాకులు ఎట్టుకెళ్తారు, సాకు తయారు. అమ్మా ఇక్కడ కాదు, మామూలుగా చెప్తాను. కానీ నీది కానిది నువ్వు ఆశించకూడదు, నీది కానిది నువ్వు తీసుకోకూడదు. ఆఫీసులో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, నీది కానిది నువ్వు ఏది తీసుకున్నా మన శాపం. కాబట్టి ఆ విషయాల్లో అటువంటి లక్షణాల నుండి మనం ఏమవ్వాలి? పారిపోవాలి. ఆ లక్షణాల నుండి పారిపోకుండా అదే గుణ లక్షణాలు కుచ్చు చేస్తా ఉంటే ఒకరోజు అదే ఏమైపోద్ది? ఊరైపోద్ది. అది వాక్యం చెప్తున్నమాట. ఒకటి, ధనాపేక్ష ఆశ నుండి మనం ఏమవ్వాలి? పారిపోవాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం చదవరా. నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఎక్కడి నుంచి పారిపోవాలట? యవనేచ్ఛల నుండి ఏమవ్వాలి? యవన కాలంలో వేసిన యాసలను తెలిసిస్తారా? ఇక కొంచెం వయసు వచ్చినాడు మళ్ళీ యవనస్తుల్లాగానే ఉండవాళ్ళ ప్రయత్నాలు. కనుక యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపోవాలి. యవనస్తులు యవన లక్షణాల నుండి పారిపోవాలి. తర్వాత మత్తయి సువార్త 3వ వచనంలో యోహాను గారు అంటాడు, ఏమంటాడంటే, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పువాడు అంటే ఏమంటాడు తెలుసా? రాబోయే ఉగ్రత నుండి మనం ఏమో బతుకుతున్నాం. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవరు? మారు మనసునకు తగిన ఫలములను ఏం చేయాలట? కాబట్టి రాబోయే ఉగ్రత నుండి మనం ఏమవ్వాలి? తప్పించుకోవాలి. మన పాఠం ఏది అని అంటే, ధనాపేక్ష నుండి పారిపోవాలి, యవనేచ్ఛ నుండి ఏమవ్వాలట? పారిపోవాలి. రాబోయే ఉగ్రత నుండి మనం ఏమవ్వాలి? మత్తయి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం. ఇక్కడండి లోతు అండి సొదొమ పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థన బట్టి లోతు దగ్గరికి దూతలు వచ్చారండి. వచ్చిన తర్వాత వారితో చెప్తున్నాడు ఏమనంటే, ఈ సొదొమ పట్టణం నాశనం అయిపోబోతుంది, కాబట్టి ఈ పట్టణాన్ని అగ్నితో దేవుడు కాల్చేయబోతున్నాడు. కాబట్టి ఈ పట్టణంలో నీవు నిలిచుండకుండా నీకు సంబంధించిన వారందరూ, లోతు నీకు సంబంధించిన అల్లులు కానీ, కుమార్తెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ తీసుకొని పారిపోయేట నుంచి అని అన్నారు. చూడండి 19:17. ఆ దూతలు వారి వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక్కు చూడకము, ఆ పర్వతముకు పారిపోమని చెప్పగా సార్ మన పాటలోకి వెళ్తారు. ఇప్పుడు లోతుతో దూతలు అంటారు, ఏమంటున్నారంటే, ఈ పట్టణమును కాల్చేస్తాడు దేవుడు, ఈ పట్టణంలో నువ్వు నశించిపోకుండా ఉండాలనంటే ఇక్కడ నుండి లేచి నీ ప్రాణమును దక్కించుకున్నటకు ఇక్కడ నుండి లేచేయాలి తెలుసా? పారిపో. ఇక్కడ నుంచి ఏం చేయాలి? పారిపో. నిలబడద్దు. పారిపోయిన నువ్వు వెనక్కి చూడొద్దు, నువ్వు ఎక్కడ నిలబడద్దు, పారిపో అని చెప్పినప్పుడు తాను అక్కడి నుంచి పారిపోవటాన్ని బట్టి ఆ ఉగ్రత నుండి ఏమయ్యాడు? ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, ఇదిగో ధనాపేక్ష వల్ల ఇది అగ్ని మన మీదకి వస్తుందట, ఊరు వస్తుందట, యవనస్తులు బట్టి ఊరు వస్తుందట, రాబోయే ఉగ్రతలో మనం కాలిపోతామంట. అలా కాలిపోకుండా ఉండాలనంటే ఈ గుణ లక్షణాల నుండి మనం ఏమవ్వాలి? పారిపో. ఆ గుణ లక్షణాల నుండి బయటికి రావాలి. అలా వచ్చినప్పుడే ఈ ఉగ్రత నుండి మనం ఏమవుతాం? లోతు తప్పించబడ్డాడు. ఇంకొక విషయం మీరు ఆలోచించాలి, ఏంటి తెలుసా? వెనక్కు చూడొద్దు అన్నాడు. ఏది చేయొద్దు అన్నామో ఆ పని చేస్తే దాని వల్ల ఏమవుతుంది? చేస్తాడు. కానీ వెనకకు చూడొద్దు అన్నప్పుడు లోతు భార్య వెనకకు చూడటాన్ని బట్టి ఏమైంది? 1, 2. ఇంకోటి ఏం చేశాడు తెలుసా? ఆ యెహోవా పర్వతమునకు పారిపో అని చెప్పినప్పుడు లోతు దేవునికి సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు తెలుసా? నేను అంత దూరం వెళ్ళలేను అని చెప్ప కూరేళ్ళాడట. చూడవరమ్మా, ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది,
అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బతుకుతానని చెప్పినప్పుడు ఇలాగ అనుకుందాం. ఇదిగో ప్రభువా నువ్వు వెళ్ళమన్న ఊరు నేను వెళ్ళలేను, నాకు అంత దూరం కష్టం, కానీ ఇదిగో ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరు వెళ్తాను అని అంటే, కాదు బాబు వెళ్ళరా బాబు, నేను చెప్పిన కలిసి వెళ్ళరంటే నేను అక్కడికి వెళ్ళానండి అన్నప్పుడు ఇప్పుడు ప్రభు ఏమన్నారు, ఇలాగ అనుకున్నాం, నీకు కరవరా బాబు వెళ్ళరా బాబు అన్నాడు. ఎవరిని? ఎల్రా బాబు అన్నందుకు దేవుడు వెళ్ళమన్నా ఊరు వెళ్ళకోకుండా తాను ఇష్టపూర్వకంగా వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళటంతో ఏం తెచ్చుకున్నాడు? తన కూతురుతోనే ఏం చేయవలసి వచ్చింది? కాబట్టి దేవుడు ఏ నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం ప్రకారం మనం చేయాలి, ఆ విధంగా నడవాలి, ఆ విధంగానే జీవించాలి. మన కొత్త సలహాలు ఇవ్వకూడదు, ఎలా చేయండి మేము ఎలాగంటున్నాం మేము అలా అది కాదు, దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. అలా చేసినప్పుడే ఇదిగో లోతు కొంత తప్పించుకున్న నష్టాన్ని తెచ్చుకున్నాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునేటప్పుడు మీకు బుద్ధి చెప్పువాడు ఎవరు? ఇదిగో ఇప్పుడు చెప్తున్న వర్తమానాన్ని బట్టి ఇప్పుడైనా ఈ ఊరిలో నుండి, ఈ అపాయాల నుండి, ఈ గుణ లక్షణాల నుండి మనం తప్పించబడాలి. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 మనం చదివితే అక్కడ చూస్తామంటే ఏంటంటే విగ్రహారాధన నుండి మనం ఏం చేయాలంటే పారిపోవాలి. కనుక విగ్రహారాధన, మనం విగ్రహారం బొమ్మలు చేయమండి, దాన్ని ఏం చేస్తామనంటే దేవుడి వాక్యం చెప్తా ఉంది, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అదే విగ్రహారం. దేవుని సన్నిధికి రాకుండా దేన్ని ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధికి రాకుండా దేనితో గడుపుతున్నాం, ఎవరికి సమయం ఎక్కువ ఇస్తూ ఉన్నాం, మనం దేనికొంత సమయం ఎక్కువ ఇస్తున్నామో అదే ఏమైందనంటే విగ్రహారాధన అయ్యింది అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఇలా అనుకుందాం, పిల్లలు లేనప్పుడు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేశారు, పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థనకు రాలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఆ పిల్లలతో ఏం చేస్తాం? ఆడుకుంటున్నాం అంటే ఆ పిల్లోడే నీకేమైపోయాడు? విగ్రహం అయిపోయాడు. ఇలా ఊహించుకుందాం. ప్రతిది కూడా లేనప్పుడేమో ఇవ్వి అన్నావు, ఇచ్చిన తర్వాత దానితోనే ఆడుకున్నాం అంటే అదే ఏంటి తెలుసా? విగ్రహారాధన. కానీ వాటి నుండి మనం ఏమోపోలేదండి విడుదల. యోహాను సువార్త 11 మనం చదివితే అన్ని జనులు ఎట్ల నుండి మనం ఏమోవాలనంటే పారిపోవాలి. అన్ని జనులు నేర్పుకునే అలవాట్లను నేర్పుతారు, వారు నేర్పుకునే లక్షణాలు నేర్పుతారు, అక్కడికి వెళ్తే మనకు అవమాన పాలవుతుంది. కాబట్టి అన్ని జనుల ప్రాంతానికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా వారి గుణ లక్షణాల్లో మనం ఏం చేయకూడదు అంటే పాలు పంపులు పొందకూడదు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:8 జారత్వము నుండి మనం ఏమవ్వాలనంటే పారిపోవాలట. అమ్మ జారత్వము నుండి ఏం చేయాలండి? పారిపోవాలి. కాబట్టి అక్కడి నుంచి మనం పారిపోయేవారుగా, తిమోతి నీ విషయాల్లో జాగ్రత్తగా ఉండి, యవనెచ్చుల నుండి జాగ్రత్తగా ఉండి పారిపో. ఎక్కడి నుంచి అని అంటే జారత్వము నుండి పారిపో అంటున్నాడు. తర్వాత చివరిగా 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ చదువురమ్మా, నేను ముగిస్తానండి. 10వ అధ్యాయం 23వ మీరు ఈ పట్టణములో హింసించినప్పుడు మరొక పట్టణములోనికి పారిపోవాలి. ఎక్కడి నుంచి? శ్రమలు కలుగుతున్నాయండి, మన చెప్పును బాధ అంగీకరిస్తలేదండి. అంగీకరించినప్పుడు అక్కడ నుండి ఏం చేయాలి? వేరే పట్టణానికి వెళ్ళిపోవాలి, వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇక్కడ ఇలాగ ఉండాలి, ఇక్కడ ఇలాగ ఉంచాలి, వేరే పట్టణానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను చెప్పాలి. ఆ పట్టణంలో నుండి వేరే పట్టణానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో అనేక మంది రక్షించబడటానికి అనుకుంటారు. సరే శ్రమ వచ్చింది, ఆయన ఈ శ్రమల్లోనే మేము బాధపడతామని అక్కడే ఉంటే మన శాతానికి గురైపోతాం. కాబట్టి పిల్లలు ఆలోచిద్దాం, ఈ గుణ లక్షణాల నుండి మనం పారిపోవాలి. పారిపోకుండా అలాగే ఉంటే పక్షి ఆ ఏటగాడు పక్షిని చంపినట్టుగా రాబోయే ఉగ్రతలో మనం గురైపోతాం, అలాగూ మరణించకుండా ఉండాలంటే దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఇప్పుడైనా మనం సిద్ధపడదాం, ఈ గుణ లక్షణాలను మనం లెగిద్దాం, మనం దేవుని సహాయాన్ని పొందుకుందాం. ఈ లోకంలో మనం జీవించిన ప్రతి జీవితంలో ప్రభు కొరకు సాగుదాం. ఉన్న విషయాలు ఇంకోసారి మీకు జ్ఞాపకం చేస్తాను, నేను ముగిస్తాను. కాబట్టి మరీ చెప్తాడు పౌలు గారు, తిమోతి నీవు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మనం కూడా అలాగూ జాగ్రత్త పడదాం, దేవుని సహాయం పొందుకుందాం. మీకు మరలా ఇంకొకసారి వినండి, వింటే మీకు అర్థమవుతుంది, క్లియర్గా మీకు తెలుస్తుంది. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం, కరుణ ఉంచుదాం, ప్రభు సహాయం కోరుకుందాం.
ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రియులారా గమనించండి, నువ్వు రక్షించబడ్డావు. ఈ లోకం శాశ్వత కాదు అని అర్థమైంది. పరలోకమే స్థిరమని తెలుసుకున్న మనలను సాతాను గారు ఎన్నో గురులు పెట్టి ఎన్నో ప్రేరేపణలు చేసి వాడు దాంట్లో పడగొట్టుతూ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాంటి దాంట్లో ఒకటి ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆ ధనాపేక్ష వలన మనము గురి తెచ్చుకుంటామంట. ఇలాగ ఎంతో మంది చనిపోయారట. వాళ్ళందరూ మనకు పాఠం. నీటి కాలిని ఏదైతే ఆశిస్తావో అది గురువులోకి తీసుకొస్తుంది. నేను చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్నా. నీది కాదు, నీది కానిది రూపాయి కూడా ఆశించుకో. నీతి సంపాదించవచ్చు. నీ సంపాదన మీద అధికారం ఉంది, దేవుడిచ్చాడు. ధనవంతులు ఉన్నారు బైబిల్లో, వారు సంపాదించుకున్నారు, ధనవంతులు అయ్యారు. దేవుడు వారి పేరు బైబిల్ గ్రంథంలో రాశారు. ఈరోజు నీది కానిది ఏదైతే ఉందో అది ఆశిస్తామనంటే దానివల్ల ఉరుంది అని చెప్తారు. ఒకటి, ఎవరెచ్చల నుండి పారిపోవాలి. యవన లక్షణాల నుండి, ఆ తత్వాల నుండి, యవన వేక్షల నుండి మనం పారిపోవాలి. రాబోయే ఉగ్రతను తప్పించుకుంటే రాబోయే ఉగ్రత నుండి పారిపోవాలి. విగ్రహాల నుండి పారిపోవాలి. అన్ని జనుల నుండి పారిపోవాలి. జారత్వము నుండి పారిపోవాలి. శ్రమల నుండి పారిపోవాలి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏ విషయాల్లో మనకు శ్రమలు వస్తాయి ఎరిగి, ఏ పాపం ద్వారా వస్తుందో గమనించి, ఎందుకు నాకు ఈ అవమానం, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఎరిగి ఆ శ్రమలలో నుంచి మనం పారిపోవాలి. అలా తొలగించబడే వారిగా మనం ఉందాం. మన విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. రోజు నుంచి రోజు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు ఉంచినందుకు వందనాలు తండ్రి. ప్రభావ ఎంతో మంది సమయం చూడలేక మన సూసైడ్ ద్వారా లోకాన్ని విడిచిపెట్టి ఉంటుంది ప్రభావ. నన్ను మమ్మల్ని తనైనా ప్రభావ సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా తనైనా ప్రభావ నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి శ్రేష్ఠమైన తను బట్టి వందనాలు తనైనా ప్రభావ. ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు తనైనా ప్రభావ. మేము తనైనా ప్రభావ శరీరేషన్ నుంచి తనైనా ప్రభావ, తనైనా కామకత్వం నుంచి తనైనా ప్రభావ, తనైనా ప్రతి విధమైన పాపం నుంచి తనని పారిపోమంటున్నావు. తనైనా ప్రభావ శోధంలో ప్రవేశించుకున్నట్టు తనైనా జాగ్రత్తగా ఉండమన్నావు. తనైనా ప్రభావ మెలుగు ప్రార్థించేయడానికి మాకు సహాయం దయచేయండి. తనైనా ప్రభావ, తనైనా ప్రభావ మేము తనైనా ప్రభావ పాపం ఎదిరించడానికి తనైనా ప్రభావ మాకు ఏమైతే తనైనా ప్రభావ అవసరమో తనైనా ప్రభావ ఈ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసి మేము స్తుతించి ఆరాధించడానికి ఎలా అయితే తన ఆయుధంలో అవసరమో తనైనా ప్రభావ ఆ పాపాన్ని ఎదిరించడానికి మాకు సహాయం దయచేయండి. తనైనా ప్రభావ గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం. తనని ఆత్మీయ ఎదగడానికి తనైనా ప్రభావ నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నాయన ప్రభావ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీకు దీవించండి. నాయన ప్రభావ ఈ తనైనా 40 దినాలు తనైనా ప్రభావ మనం సిద్ధం చేసుకుని తనైనా ప్రభావ తన పాపం నుంచి విడుదల తనైనా పొంది తనైనా ప్రభావ ఇలా ఆత్మీయ ఎదగడానికి తనైనా ప్రభావ మాకు సహాయం దయచేయండి. నాయన ప్రభావ గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం. నాయన ప్రభావ సంఘాన్ని సంకాపన చేస్తున్న పరిషత్ వేలాది వందనాలు తనైనా ప్రభావ ఇంకా బలంగా వాడబడడానికి నీ సేవలో సహాయం దయచేయమని అడుగుతున్నాం. నాయన ప్రభావ సంఘం కోసం ప్రార్థిస్తున్నాం. తనైనా ప్రభావ సంఘాన్ని దీవించండి. నీలో ఆత్మీయ ఎదగడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఉన్నారో ముట్టనైనా స్వస్థత దయచేయండి. నాయన ప్రభావ తనైనా ప్రభావ చదువుతున్న బిడ్డలు తన ఎగ్జామ్ స్టార్ట్ అయిన తనైనా ప్రభావ వాళ్ళు చేపట్టి రాయించండి. మంచి తనైనా మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. తనైనా ప్రభావ తనైనా ప్రభావ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తనైనా ప్రభావ మాకందరికీ మంచి జాబ్ మీద దయచేయమని అడుగుతున్నాం. నాయన సహాయాన్ని దయచేయండి. వాహనం తనైనా ప్రభావ అబ్బాయిల వాళ్ళు ఉన్నారు. తనైనా ప్రభావ మీరు తనైనా ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. నాయన ప్రభావ గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం. నాయన ప్రభావ 40 దినాలు తనని ఎవరైతే ఏమైతే తనని ప్రార్థిస్తున్నారో తనైనా ప్రభావ అయి తనైనా ప్రభావం పొందుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రార్థన ఒంటిగా పోకుండా తనని పాఠశాలలో తనైనా ప్రభావ నీ దగ్గర చేరడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. నాయన ప్రభావ గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం. తన ప్రయాసపడి వారం వస్తున్న సమస్య చెందారా
నా యొక్క ప్రేరణ తండ్రి నీకు క్వశ్చన్ ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన ప్రభా వారికి విశ్రాంతి దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన వాళ్ళ కొంచెం పైన భారములు తండ్రి నాయన శ్రమలు తీసివేయమని అడుగుతున్నాం నాయన ప్రభా గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నాయన ప్రభా సహాయం దయచేయండి తండ్రి నాయన ప్రభా తండ్రి మా గ్రామాన్ని తండ్రి నాయన మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఎవరైతే బలహీనంగా ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ తన గర్భం లేని వారి గర్భం దయచేయండి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం తండ్రి నాయన గొప్ప కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నాయన ప్రభా ఈ ప్రార్థన నేను తప్పులను నన్ను క్షమించమని చిత్రాన్ని ఆశని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. ప్రియులరా, అఖిల్ వారి మాంగారికి నీరసంగా ఉన్నారు, చాలా సీరియస్గా ఉందని చెప్పారు. కాబట్టి ఆ కుటుంబం అంతా హాస్పిటల్ కాడికి వెళ్ళారు, వారు రాలేదు. కాబట్టి ప్రియులరా, వారి కొరకు కిషోర్ కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. వారిపల్లి పుష్ప గారు వారి కుమారుడు కిషోర్ అబ్బాయి పేరు, మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. మంచిదండి, పలహారం ఉందండి, పలహారం కొరకు చిన్న ప్రార్థన చేసి తీసుకుందాం. ఆ తదుపరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. చిన్నగా సిద్ధపరచం, మీరు తీసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా పలహారం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దీవించి బలపరచండి, ఇస్తూ ఉంటుండగా తీసుకుంటుండగా మీ దీవులు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. వీళ్ళరా, ఆ కిషోర్ కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. ఆ బిడ్డ దేవుడు ముట్టి స్వస్థపరిచేలా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, కిషోర్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. చాలా బలహీనతగా ఉన్నాడు అని చెప్పగా విన్నాం ప్రభా. మరి దాని బిడ్డలందరూ ఎంతో ఆందోళన చెందుతా ఉన్నారు. కనికరించండి, కృప చూపండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, మీరు ఏదైనా చేయగల దేవుడు అని నేను ఆశ్రయిస్తా ఉన్నాం. ఎవరిని కనికరించండి, కృప చూపండి అయా ప్రభా. మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మీరు లేవనెత్తండి ప్రభా. మీరే కృపణకి మీ గాయపడిన హస్తాన్ని చాచి బిడ్డలు లేవనెత్తి మహిమనందమని ప్రార్థన చేస్తూ అయ్యా నేను వారి బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. అయ్యా నైనా వారికి మీ సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. మంచిదండి, పలహారం పంచి పెడదామంటే ఒకరు వస్తే పలహారం పంచి పెట్టచ్చు, పాడుకుందామా? రండి, పండు రా, ఎవరన్నా ఒకరు రండి. అది మన చెందివేడి రావాలి, లేట్
ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన కార్యక్రమం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, స్తోత్రాలు కూడా సకల ఆస్పదమున కారణమూర్తులు గారి మా ప్రభా, మీకు వందనాలు. మరొకసారి మరొక రోజు మీ ఆవరణలో చేరి మిమ్మల్ని మహిమపరచడానికే, ఆరాధించడానికే, కొనియాడటానికే మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించి బలపరిచి మేలుతో నింపండి. ఎవరి అక్కర కలిగి ఉన్నారో వారి అక్కర తీర్చి, అవసరతలు తీర్చి మేలుతో తృప్తిపరచండి. నాయన క్రీస్తు మహిమలోని కొత్త అవసరం తీర్చండి. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. 40 రోజులు మీ బిడ్డలు ఆశించినవి, మీ దగ్గర నుండి కోరినవి, మీ సహాయం కోరినవి మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమను అందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతుకాం చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆ సహవాసం, కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వాలు సదాకాలం చూడవచ్చు మనందరికీ నిత్యము తోడేండి, కాపాడి దీవించి నడిపింప చేయను గాక. అంటే అందరికి వందనాలు. దేవుడు